డ్రగ్స్ పదే పదే తెరపైకి వచ్చి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను భయపెడుతున్న అంశం. నిఘా పెరగడంతో ఇప్పుడు డ్రగ్స్ డొంక కదులుతోంది. కొంటూ కొందరు, అమ్ముతూ మరికొందరు, దాన్ని తీసుకుంటూ మరికొందరు పట్టుబడుతూనే ఉన్నారు. అయితే రీసెంట్గా నిర్వహించిన రైడ్లో మళ్ళీ డ్రగ్స్ మూలాలు ఒకేసారి టాలీవుడ్కి లింక్ అయ్యాయి. అంతేకాదు ఏకంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెర మీదకి వచ్చింది. ఇందుకు ఇప్పుడు దొరికిన డ్రగ్స్కు రకుల్కు సంబంధం ఏంటి? లేటెస్ట్గా నమోదైన కేసుతో రకుల్కు చిక్కులు తప్పవా? డ్రగ్స్ కేసులో మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. అదేంటంటే డ్రగ్స్ కొంటూ పట్టుబడింది రకుల్ ప్రీత్ సింగ్ కాదు, ఆమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్. హైదరాబాద్లో డ్రగ్స్ కొంటూ అడ్డంగా బుక్ అయ్యాడు అమన్ ప్రీత్ సింగ్. ఇప్పటికే డ్రగ్ టెస్ట్లో అతను పాజిటివ్గా తేలాడు, అంటే అతను డ్రగ్ తీసుకున్నాడు. అయితే ఓ నైజీరియన్ ముఠాపై నజరు పెడితే అమన్ దొరికేశాడు. అసలు ఏమైందంటే నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నాడు. హైదరాబాద్కి 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా తేలింది. నకిలీ పాస్పోర్ట్తో ఓ మహిళ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా కూడా ఇందులో తేలింది. వీరంతా రెగ్యులర్గా విదేశాలకు వెళ్ళి వస్తుండడంతో అనుమానం వచ్చి పక్కా స్కెచ్ చేశారు. వారి వద్ద నుంచే అమన్ ప్రీత్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఒకసారిగా మీడియాలో మళ్ళీ రకుల్ పేరు హైలైట్గా మారింది, ఎందుకంటే అతను ఆమె సోదరుడు కాబట్టి. నిజానికి గతంలో రకుల్ ప్రీత్ సింగ్పై కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. ముంబైలోని నార్కోటిక్స్ బ్యూరో విచారణకు కూడా హాజరయ్యారు రకుల్ ప్రీత్. ఆ తర్వాత కూడా ఆమెపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. గతంలో టాలీవుడ్ని షేక్ చేసిన డ్రగ్స్ కేసులో కూడా రకుల్ పేరు వచ్చింది, కానీ అప్పుడు ఆమె విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఇందులో A14గా అమన్ను బుక్ చేశారు. అమన్తో పాటు పాజిటివ్గా వచ్చిన 5గురు వివిధ రంగాలకు చెందినవారు. అయితే అమన్ను అడిక్టర్గానే భావిస్తున్నారు, అంటే బాధితుడిగా చూస్తారు. వీరందరికీ నోటీసులు ఇచ్చి పంపేశారు. అయితే అమన్ అరెస్టుతో మళ్ళీ పాత విషయాలు తెర మీదకి వచ్చాయి. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ కేసులో నానా హడావిడి చేసి ఆ తర్వాత అటకెక్కించిన విషయాలు గుర్తుకొచ్చాయి. చాలామంది సెలబ్రిటీస్ని పిలవడం, ప్రతిరోజు వాళ్ళకి టెస్టులు చేయడం, లేదంటే వాళ్ళని విచారణ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉండేది. ప్రతిరోజు ఒక హై డ్రామా ఉండేది. కొద్ది రోజులు ఆ డ్రామా నడిచింది, ఆ తర్వాత అది అటకెక్కింది. అందుకే డ్రగ్స్ విచారణ సమయంలో అప్పుడేం జరిగింది, ఆ విచారణలో ఏం తేలింది, మాజీ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాటల్లో ఒకసారి విందాం. వాళ్ళు చెప్పారు దర్యాప్తులో, మేము ఎందుకు తీసుకుంటున్నామంటే మా గ్లామర్కి ఇది అవసరము, మేము ఎంత ఛాలెంజ్ గురుతో ఈ గ్లామర్ వరల్డ్లో మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది, మరి మాకు ఈ ఈ ఈ మాదక ద్రవ్యాల ద్వారా మాకు కావలసిన పోషణ ఇస్తుంది, దురదృష్టశాస్తు ఇది పోషణ ఇస్తుంది, ఇలాంటి సైకలాజికల్గా వాళ్ళకు సపోర్ట్ కావాలి, దీనికి బానిసలు అయ్యారు. వాళ్ళు చాలామంది చెప్పారు, ఒక ఫిల్మ్ స్టార్ని దర్యాప్తు చేస్తే వాడు వేరే వాడి పేరు చెప్తాడు, వాడని పడితే వాళ్ళని పిలిస్తే దర్యాప్తు చేస్తే వాడు వేరే వాళ్ళ పేరు చెప్తారు. అలాగా ప్రతి వాళ్ళు ఈ సంఖ్య పెరిగిపోయింది. ఇది సో సంఖ్య పెరిగిపోయిన తర్వాత మరి తర్వాత తెలిసింది ఇది ఆల్మోస్ట్ ఎంటైర్ ఇఫ్ నాట్ కంప్లీట్ మేజర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఫిల్మ్ సెక్టర్. ఫిల్మ్ సెక్టర్ ఒకటే కాదు, ఈవెన్ ఇండస్ట్రియల్ సెక్టర్, మరి పాలిటీషియన్స్ చిల్డ్రన్ ఉన్నారు, హై లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాది డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు జరిపిన విచారణపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. రోజుకో హీరో, హీరోయిన్, డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అందరినీ పిలిచి విచారించారు. కానీ ఆ తర్వాత కేసు అటకెక్కింది. మరి ఆ సమయంలో ఏం జరిగింది, కేసు ఎందుకు మళ్ళీ కనిపించకుండా పోయింది? మొదలుపెట్టిన ప్రక్షాళన, మంచి ఉద్దేశంతో పెట్టిన ప్రక్షాళన, దాన్ని కొనసాగించలేకపోయాం. రాజకీయ కన్విక్షన్ లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే ఏది చేయలేదు. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు, పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. మరి దురదృష్టశాస్తు మళ్ళీ జ్యుడిషియరీ కూడా కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకొని మీరు అడిగిన వివరాలు ఇవ్వలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు మీరు ఎందుకు పూర్తి వివరాలు ఇవ్వలేదు? వాళ్ళు కూడా వచ్చారు, నార్కాటిక్స్ సంస్థలు. ఇక్కడ అరకోరమైన ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్లు నిలవదు. కాబట్టి అది దానికి కారణాలు అనేకమైన ఉన్నాయి. వీళ్ళకి పరిజ్ఞానం లేక, వీళ్ళ పరికరాలు లేక, కేంద్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళకు కావాల్సిన పరిజ్ఞానం స్టేట్ గవర్నమెంట్కి లేదు. మరి కేంద్ర శాఖ వాళ్ళ అధికారులు కూడా ఇక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చేసి వాడిని వివరాలు అడిగారు. కానీ కూడా మరి రాజకీయ ఒత్తిడి వల్లనండి, మరి ఇతర ఒత్తిడిల వల్ల ఇది ముందుకు తీసుకువెళ్ళలేదు. సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తోనే కేసు అటకెక్కిందని ఇక్కడ బేసిక్గా అర్థమవుతుంది. అంతేకాదు కేసును కావాలని నీరుగార్చారని కూడా చంద్రవదన్ మాటలను బట్టి తెలుస్తోంది. చెబితే విన్నవారు ఓకే, వినని అధికారుల పరిస్థితి ఏమైందో కూడా వినండి. ఖచ్చితంగా బదనామైంది. ఎందుకంటే నైతికంగా మేము మా యొక్క అస్తిత్వాన్ని కోల్పోయాం. నిరాముఖంగా నేను చెప్తున్నాను, ఈ వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే శాఖకున్న చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మేము వి వర్క్ ఇన్ ద సిస్టమ్ కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్.
మాకున్న పరిమితుల్లోనే పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో అధికారులని, వాళ్ళకి ఇష్టం లేని అధికారులని బదిలీ చేశారు. బదిలీ చేసేసి వాళ్ళ ఇష్టమైన అధికారులను అక్కడ పెడతారు. తర్వాత ఆ కేసు యొక్క దర్యాప్తుని నీరుగార్చే విధంగా చేస్తారు. ఇందులో సిస్టంలో ఉన్న లొసుగులు ఇవి. సిస్టమ్, ఈ రకంగా సిస్టమ్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటున్నారు? కమేపీ ఏమైంది? కొల్లగొట్టాం మనం. ఇవాళ దాని యొక్క ప్రభావం ఎంతవరకు పోయింది? పిల్లల యొక్క భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తుని తాకట్టు పెట్టాము. ఇవాళ ఏం చేసినా తీసుకుంటే వాళ్ళనే ఏమీ చేయలేదు, మాకేమి చేస్తారు? ఆ పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క పరిపతి అనండి, వాళ్ళ రాజకీయ నేతల యొక్క అండదండలతో వాళ్ళు మేము ఏమైనా చేసుకోవచ్చు, మేము చట్టానికి మేము చుట్టాలు, ఎవరు కూడా చుట్టాలు కాదు, కానీ వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఇది మళ్ళీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. ఈ మాటలన్నీ విన్న తర్వాత అర్థమయ్యే విషయం ఒకటే, అంది వచ్చిన అవకాశాన్ని చేజేతిలో వదిలేసింది అప్పటి ప్రభుత్వం. ఆ రోజే కొంచెం గట్టిగా విచారించి కేసు లోతుల్లోకి వెళ్ళి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. డ్రగ్స్ తీసుకున్న వారు ఓకే, వారికి డ్రగ్స్ ఎలా వచ్చాయి, ఆ పెడ్లర్స్ ఎవరు, వారికి సప్లై చేసిన వారు ఎవరు, ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే డ్రగ్స్ను నామరూపాలు లేకుండా చేసే అవకాశం దక్కేది. కానీ కొందరి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ కేసును నీరుగార్చి ఇప్పుడు సొసైటీలో డ్రగ్స్ను మరింత విస్తరించేందుకు ఛాన్స్ ఇచ్చినట్టయింది. ఎందుకంటే ఆ సప్లయర్స్ ఈ సప్లయర్స్ ఒకటే అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఏం కాలేదు కాబట్టి అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదు కాబట్టి వీళ్ళు మరింత రెచ్చిపోయి ఉండొచ్చు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ పైపైన విచారించి వదిలేయకుండా లోతులోకి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే డ్రగ్స్ అనే పేరు వినబడకుండా పోతుంది. ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ అనేది ఇప్పుడు ప్రభుత్వంలో మాటల్లో, అలాగే ఏర్పాటు చేస్తున్నటువంటి నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించి కావచ్చు, వాళ్ళని బలోపేతం చేయడం కావచ్చు, ఈ చర్యలన్నీ కూడా కమిట్మెంట్ను చూపెడుతున్నాయి. కానీ ఫలితాలు మరింత మెరుగ్గా రావాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా కనబడుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.